శివాళ్ళ వెనుకకు మరలి వెళ్ళిపోతున్నాడు దక్షుడు. ఎందుకు వెడుతున్నాడు దేవతలకు అర్థం కాలేదు. సదాశివుడు తెలుసుకుని వీడికి పొగరు బాగా బలిసింది, సమయం వచ్చిన తర్వాత ఆ సంగతి చూద్దాం అనుకున్నాడు ఆయన. పాపమైనా పండాలి, పుణ్యమైనా నిండాలి, ఈ లోపు దేవుడు అలా చూస్తూనే ఉంటాడు. అప్పుడు అలా వచ్చేస్తూ దక్షుడు మార్గంలో శివుడు ఎంతో అవమానం చేసినట్లుగా బాధపడుతూ, అవురా శంకర, నీకెంత దురహంకారం బలిసిందిరా, నా కూతురునిస్తే నీకు ఆ స్థితి వచ్చి మహత్తరమైనటువంటి కీర్తిని సంపాదించేవి, వచ్చిన వాడు మామగారిని కూడా గుర్తించేవి కావి, నా మనముల దగ్గర నన్ను అవమానం చేశావు, ఎంత పొగరబలిసింది నీకు, ఎంత పొగరు బలిషన్ శంకరున్న కింద పొగరు బలిషన్, ఎంత పొగరు బలిషన్ శంకరున్న కింద పొగరు బలిషన్, సొంత అయిన తలపడాయన బరువంత తీసి తల పంపుగటి ఇచ్చే, ఎంత పొగరు బలిషన్ శంకరున్న కింద పొగరు బలిషన్, ఎంత పొగరు బలిసిందిరా నీకు, నా మనవల దగ్గరే నన్ను అవమానించావు, ఇది నీ తప్పు కాదు, నాదే తప్పు. అసలు పిల్లనిచ్చినప్పుడే మంచి చెడ్డలనే ఆలోచించుకుని ఇవ్వాలి. 10 మంది నేను గొప్పవాడు అంటే పిల్లనిచ్చేశారు. ఊరూరా తిరిగి అడుక్కునేవాడికి మానమర్యాదలు ఏమంటాయ్యాక, ఊరూర తిరిగి తిరిపెమెత్తుకును బైరాగి వనుచు తెలిసి కూడా, ఊరూర తిరిగి తిరిపెమెత్తుకును బైరాగి వనుచు తెలిసి కూడా, కోరి పెండ్లి చేసినందులకు నా కొంపదీసినాడు చివర కిట్టుల, ఎంత పొగరు బలిషన్ శంకరుణ కథా పొగరు బలిషన్. ఊరూరా తిరిగి భిక్షాటనం చేసే బైరాగేవాడు అని తెలిసే పిల్లనిచ్చానురా, ఇప్పుడు నన్ను గౌరవించలేదంటే నీకు మాన మర్యాదలు ఉన్నాయా, గౌరవాలు ఉన్నాయా, ఇంత పని చేస్తావు అనుకోలేదు, నీకు నా పిల్లనిచ్చి నా కొంప తీసుకున్నా, అది అలా వదిలేసేద్దాం. చిన్నతనం నుంచి పెంచి పెద్దదాన్ని చేశాని నా కుమార్తె అయినటువంటి శర్వాణి దాక్షాయిని, ఆమె కూడా భర్తను అనుసరించింది కానీ తండ్రి వచ్చాడనే గౌరవభావాన్ని సూచించలేదు, చేయెత్తి నమస్కరించలేదు. ఔర శర్వాణి అయిన వచ్చిన గౌరవింపూరకుండెనక్కడ, ఔర శర్వాణి అయిన వచ్చిన గౌరవింపూరకుండెనక్కడ, వీరిని పిలువకుండ వెలివేసి, వీరిని పిలువకుండ వెలివేసి ప్రీతితో యజ్ఞమగడి చేసెదను, ఎంత పొగరు బలిషన్ శంకరుణ కథా పొగరు బలిషన్. శాబాష్, వీళ్ళను ప్రత్యవమానం చేసినప్పుడు కానీ నా పరాభవాగ్ని జ్వాల చల్లారదు. యజ్ఞం చేస్తా, రుద్రయాగమే చేస్తా, నారాయణమూర్తిని పిలిచి గౌరవిస్తా, ఈ శంకరుని వెలివేస్తా, ఈ శివుడు ఏం చేస్తాడో చూస్తా. అంతేకాదు, నిఖిల సిద్ధ సత్య కిన్నరోరగని వహములను ఎల్లుర కూతుండ్రను, నిఖిల సిద్ధ సత్య కిన్నరోరగని వహములను ఎల్లుర కూతుండ్రను, అఖిల దిప్పతుల సురల బిల్పెత్తు యజ్ఞమందు కేశవుని పూజింతు, అంత పొగరు బలిషన్ శంకరుణ కథా పొగరు బలిషన్. నా అల్లుళ్ళందరినీ పిలుస్తా, కుమార్తెలందరినీ పిలుస్తా, అష్టదిక్పాలకులు, అష్టవసువులు, ఏకాదశి రుద్రుడు, ద్వాదశాదిత్యులు, గరుడ గంధర్వాదులు అందరినీ పిలిచేస్తా, ఆ అడ్డబొట్లందరినీ వెలేసేస్తా. శంకరుణ్ణి గాని, నా కూతురుని గాని, నందిని గాని, భృంగిని గాని, చండిని గాని, ప్రమదగణాన్ని గాని పిలవను, ఈ శివుడు ఏం చేస్తాడో చూస్తా అనే దురహంకారంతో ఇంటికి వస్తున్నాడు. ఇంట్లో ప్రవేశించాడు. భార్య చూచే చూడడంతో ఏం జరిగిందో నా భర్త చాలా కోపంగా ఉన్నాడు, నేత్రాలు ఎర్రతామరలా ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నది భార్య. సరే, అతడు స్థిమితంగా కూర్చున్నాక దగ్గరికి వెళ్ళి పాదములు ఒత్తుచూ, స్వామి చాలా ఆగ్రహంతో ఇంట్లో ప్రవేశించారు, ఏం జరిగింది స్వామి దారిలో అన్నది. ఆయన కనిపెట్టేవా కాంత? దారిలో కాదు, అసలు కైలాసంలోనే జరిగింది. కైలాసం వెళ్ళారా? వెళ్ళాను కాంత, కూతురును చూద్దామని నీతో చెప్పకుండా వెళ్ళాను, ఉత్సాహం కలిగి మహర్షులు ఉంటే వాళ్ళతో బయలుదేరి వెళ్ళాను, మన అల్లుడిని చూద్దాం కదా గౌరవిస్తాడని వెళ్ళాను, మన దేవతల మనవలంతా అక్కడే ఉన్నారు, వాళ్ళందరూ నాకు నమస్కారం చేశారు, ఆశీర్వదించాను, ముందుకు వెళ్ళాను, మామగారిని వచ్చారని కూడా గౌరవం లేకుండా మన అల్లుడు లేవలేదు, నమస్కరించలేదు, కనీసం నన్ను కూర్చోమన్నాడు కానీ కించిత్తు కూడా తన పొరపాటును తాను గ్రహించాడు కాదు.
ఇంత దురహంకారం పెరిగింది శంకరునికి అనుకోలేదు. ఆ శంకరుని తిరిగి అవమానం చేసినప్పుడు కానీ నా పరాభోగ్యంతురాల సల్లారదు. శివ శివ, ఈశ్వరుణ్ణి అవమానిస్తారా స్వామి? ఈశ్వర సర్వ విద్యానాం. ఆ ప్రభువు మనకు అల్లుడైనందుకు ఆనందించకుండా సర్వలోక కళ్యాణప్రదుడైన శంకరుణ్ణి అవమానిస్తారా? ఆయన ఇలా చేయడం మంచిది కాదు స్వామి. ఆయనకి ఇలాంటి భావం కలగదు. అసలు ఏం జరిగితే మీరు ఈ విధంగా అంటున్నారో నాకు అర్థం కాదు. శివశక్తి కానీ శివతత్వం కానీ మీకు కానీ నాకు కానీ లోకంలో ఎవరికీ తెలియదు. భక్తులందరికీ ఆభరణాలు ఇచ్చాడు, తాను పాములు ధరించాడు. భక్తులందరికీ బ్రహ్మాండమైన రత్నహారాలు ఇచ్చాడు, తాను రుద్రాక్ష పూసలు వేసుకున్నాడు. భక్తులందరికీ పెద్ద పెద్ద సెంటు సీసాలు ఇచ్చాడు, తాను బూడిలు పూసుకున్నాడు. భక్తులందరికీ మంచి పట్టుపంచులు ఇచ్చాడు, తాను తోలు కట్టుకున్నాడు. భక్తులందరికీ అమృతాహారం పెట్టాడు, తాను విషం తిన్నాడు. భక్తులందరికీ ఒకటో రకమైన బంగారపు కంచాలు ఇచ్చాడు, తాను పురిలో భోంచేస్తున్నాడు. భక్తులకు మంచి మంచి నౌకరులను ఇచ్చాడు, తాను వల్లకాట్లు పిశాచులతో తిరుగుతున్నాడు. భక్తులందరికీ పెద్ద పెద్ద మేడలు ఇచ్చారు, తాను శ్మశానంలో ఉన్నాడు. అంటే అది శివతత్వం మీకు తెలుసా, నాకు తెలుసా, లోకంలో ఎవరికి తెలుసు? ఓ అమాయకురాలా, నీ మాదిరిగా లోకం అంతా పొగుడుతుంటే నాకన్నా గొప్ప వాళ్ళు ఏంటని మరీ గర్వం తెలిసిపోయింది ఆ శంకరుడు. వాడి సంగతి అటే ఇటే తేల్చడానికే నేను యజ్ఞం తలపెట్టాను. శివ సంబంధమైన యజ్ఞం, రుద్రయాగం చేస్తాను కాంత, నారాయణమూర్తిని పూజిస్తా, ఈ శంకరుని వెలివేస్తా, ఈ శివుడు ఏం చేస్తాడో చూస్తా అని మంచి అహంకారంతో లోపలికి వెళ్ళిపోయాడు. అయ్యా, అప్పుడైన భార్య గడగడ గడగడగడ వణిగిపోయింది. ఉత్తరంగా తిరిగి శంకరునికి ఒక నమస్కారం చేసింది. మహాదేవ ప్రభు, తండ్రివైనా నీవే, దేవుడువైనా నీవే, అల్లుడువైనా నీవే. మీ మామగారు నిష్కారణంగా మీ మీద వైరాన్ని పట్టారు. మిమ్మల్ని అవమానం చేయాలని రుద్రయాగం చేస్తారట, నారాయణమూర్తిని పూజిస్తారట. అప్పుడు మీరు ఏమైనా చేయగలరు. కానీ మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను. ఎప్పుడూ నాకు ఇది కావాలని ఏమీ మిమ్మల్ని కోరలేదు. అయినా ఈవేళ తప్పనిసరిగా కోరుకుంటున్నాను. నా మాటను మన్నించండి, నన్ను అనుగ్రహించండి, నా మంగళసూత్రాన్ని మాత్రం నిలవబెట్టండి అని ప్రార్థించింది. ఇక్కడ శంకరుడు అక్కడి నుంచే విన్నాడు, తలకాయ ఊపాడు. ఆహా, మా మామగారు ఎంత మండివాడైనా అత్తగారు చాలా మంచిది, ఎప్పుడూ నన్నే నమ్ముకుంది. పాపం మంగళసూత్రం నిలవబెట్టమంటుంది. ఇప్పుడు అత్తగారు మంగళసూత్రం నిలవాలి, మామగారికి అవమానం జరగాలి. ఏం చేద్దాం? ఒకటే దీనికి మార్గం. మా మామగారికి అసలు తలకాయ తీసేసి ఇంకో తలకాయ పెట్టేస్తా, అతను పొగరు తీరిపోతుంది, మా అత్తగారు మంగళసూత్రం నిలిచిపోతుంది అనుకున్నాడు ఈశ్వరుడు. ఈ దక్షుడు బ్రహ్మాండమైనటువంటి దురహంకారంతో లోపల తానే ముహూర్తం నిర్ణయించి ముహూర్త ప్రకారంగా శుభలేఖలు రాయించి కింకరులకు ఇచ్చాడు. కింకరులారా, ఈ శుభలేఖల ముందు వైకుంఠం తీసుకువెళ్ళండి, నారాయణమూర్తికి ఇవ్వండి, ఉపద్రష్టగా యజ్ఞానికి రమ్మనండి. తర్వాత అష్టదిక్పాలకులు, అష్టవసువులు, నవగ్రహాలు, ద్వాదశాదిత్యులు, ఇంకా ఏకాదశి రుద్రులు, మార్కండేయాది మహర్షులు అందరికి ఇచ్చేసిరండి. కానీ కైలాసం మాత్రం వెళ్ళకండి. దారిలో కైలాసవాసులు కనిపిస్తే మాట్లాడకండి, తిరిగి రండి. అలాగే స్వామి అన్నారు. వీళ్ళు శుభలేఖలు తీసుకున్నారు. తిన్నగా ఆకాశ మార్గాన్ని ముందు వైకుంఠానికి వెడుతున్నారు. ఎక్కడుందయ్యా వైకుంఠం అని? పుక్కిడి పురాణాలు కావు. వీళ్ళు దృష్టిలో పోల్చుకుని పురాణాలు అబద్ధమని బుద్ధిమంతులు కూడా బయలుదేరారు. వాళ్ళు అబద్ధం రాసి మనల్ని మోసం చేయడానికి బిజినెస్ చేయలేదు. వాళ్ళ ఆకులు తిని నీళ్లు త్రాగి బాగుపడతామని అమృత భాండాలు అందిస్తే వీడి దృష్టితో పోల్చుకుని విషభాండాలు చేస్తున్నారు. రాసిన వాళ్ళు ఎవరు? మహాశక్తివంతులు. వాళ్ళ మూత్రంతో బంగారం తయారు చేసే వ్యక్తులు. గొల్లల మావిడాడిలో ఉండేవారు కుక్కల నారాయణ గారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. ఆయన ఎప్పుడు పీరుగులో తినేవాడు, రెండో ఆహారం లేదు, అఘోరి. ఆయన శిష్యులను పోషించడానికి రాగి అర్ధనాకాశ తెప్పించి నోట్లో పెట్టేవాడట కొన్ని నిమిషాలు. ఆ మళ్ళీ అర్ధనాకాశ తీస్తే బంగారం అయి ఉండేది, శిష్యులకు ఇస్తూ ఉండేవాడు. అలాగే సనారి విశ్వేశ్వర స్వామి తన మూత్రాన్ని పోసి ఏలూరులో రాగి కడ్డీని బంగారపు గడ్డీగా మార్చాడు ఆయన. అలాంటి వాళ్ళు రాశారు ఈ గ్రంథాలు. వాళ్ళు మూత్రం పోస్తే బంగారం అయింది. ఏది? రాగి ముక్క. ఆ రాగి ముక్క మీద మనం మూత్రం పోస్తే పోసే కొద్ది బంగారం అవుతుంది. కానీ ఆ కడ్డీ వాళ్ళ కలరైన పుట్టాలి, కంపు అయినా రావాలి. కానీ మన మూత్రానికి వాళ్ళ మూత్రానికి అదే తేడా ఉంది. వాళ్ళ మూత్రానికే సరిపోయినటువంటి మనం ఆ మహర్షుల్ని విమర్శించడం కన్నా అన్యాయం మరొకటి ఉందా? వాళ్ళు మనం తెలుసుకోలేదని తెలుసుకునే వరకు బాధపడాలి మినహా వాళ్ళు విమర్శించడానికి మనకు లైసెన్స్ లేదు, మనకు శక్తి లేదు, అర్హత లేదు. వాళ్ళు భూమధ్య బిందువును అనుసరించి పైన ఊర్ధ్వలోకాల వరకు చెప్పారు. మయబ్రహ్మ చెప్పాడు, బ్రహ్మాండ పురాణంలో చెప్పాడు, సూర్య సిద్ధాంతకర్త విపులీకరించి చెప్పాడు.
ఈ భూమికి పైన గ్రహగోళాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. దీన్ని భువర్లోకం ఉన్నారు. భూర్భువస్సువహ అని అంటుంటారే, అది భువర్లోకం. ఈ భువర్లోకం పైన కొన్ని కోట్ల బ్రహ్మాండ యోజనాలు వెళితే సువర్లోకం. భువర్లోకంలో కొన్ని గ్రహగోళాల వరకు మానవుడు యాంత్రిక శక్తి వల్ల వెళ్ళగలడు, కానీ అన్నింటికీ వెళ్ళలేడు. నక్షత్రాలన్నీ బాగా దగ్గరగా మనకు కనిపిస్తున్నాయి. ప్రతి నక్షత్రానికి మధ్య కొన్ని లక్షల మైళ్ళు దూరం ఉన్నది. ఆ దూరంలో కరడు కట్టినటువంటి మంచు ఉన్నది. ఈ నక్షత్రగోళాలు భూమి కన్నా ఎంతో పెద్దవిగా ఉన్నాయి. ఈ భూమి కన్నా సూర్యగోళం 13 లక్షల రెట్లు పెద్దది. సూర్యగోళం కన్నా జ్యేష్ఠ నక్షత్రం 9 కోట్ల రెట్లు పెద్దది. అలాంటిది ఆరుద్ర. అలాంటి నక్షత్రగోళములతో ఉన్నది భూవర్లోకం. ఆ దాటి వెళితే సువర్లోకం, అక్కడే దేవతలు ఉంటారు, ఇంకా అష్టదిక్పాలకులు వగేరా. ఆ పైన మహర్లోకం, అక్కడ విద్యాధరులు తిరుగుతూ ఉంటారు. ఆ పైన జనలోకం, అంబావతి నగరంలో సనగసనందనాది వాళ్ళంతా ఉంటారు. ఆ పైన తపోలోకం, సిద్ధులు ఉంటారు. ఆ పైన సత్యలోకం, బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆ పైన కారణ వైకుంఠం, నారాయణుడు ఉంటాడు. ఆ పైన కైలాసం, శంకరుడు పార్వతీదేవితో ఉంటాడు. ఆ పైన శ్రీనగర సామ్రాజ్యం, ఆదిపరాశక్తి, కనకదుర్గ, శ్యామల, లలిత మొదలైన వాళ్ళు ఉంటారు, వెంకటేశ్వరుడు మొదలైన వాళ్ళు. ఆ పైన త్రిఖండ సోపానం, ఏకాదశి రుద్రులు ఉంటారు, శోభన దేవతలు ఉంటారు పితృదేవతల్లో. ఆ పైన నిరామయ స్థానం, శరీరం లేని జీవులు ఉంటారు. ఆ పైన కోటి బ్రహ్మాండ యోజనాలు మందం కలిగినటువంటి బ్రహ్మాండ డెప్ప ఉందన్నాడు. ఇంకా పైన ఏమీ లేదన్నాడు. ఇది ఊర్ధ్వకర్పూరం అలా వర్ణించాడు. అలాగే అధోకర్పూరాలు వర్ణించాడు. అతలం, వితలం, సుతలం, తలాతలం, మహాతలం, రసాతలం, పాతాళం. అడుగున ఉన్నటువంటి అతలం పైన భూతలం ఉంది. మనం భూగోళంలో ఉన్నానుగా భూలోకంలో లేము, గోళంలోనే తిరుగుతున్నాం మనం. అడుగుది అసలు లోకం, భూలోకం. అక్కడ ప్రవేశించడానికి మనకు శక్తి లేదు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ప్రక్కన ఉన్నటువంటి హాటకేశ్వర పర్వతం ప్రక్కని దానికి అడుగున బిలద్వారం అధోలోకమందు ఉన్నటువంటి మహాభూమికి ఉందన్నారు. అది ఉన్నప్పటికీ మనకు అది చూడలేము, మనకు కనిపించదు, కనిపించినా పోలేము. యోగ శరీరధారులు వెడతారు. అక్కడే మహాభూమి, అక్కడే సప్తద్వీపాలు ఉన్నాయి. అందులో జంబూద్వీపం వగేరా ఉన్నాయి. ఆ జంబూద్వీపమే నవఖండములుగా ఉన్నది. శేరుఖండం, తామ్రఖండం, కరుషఖండం, హిందుఖండం, శరభఖండం, పురుషఖండం, దైవఖండం మొదలైనటువంటి ఖండములు. అది ఈ వర్షాలు ఉన్నాయి మనకి ఈ భూగోళంలో, ఈ జంబూద్వీపంలో. హరివర్షం, కురువర్షం, హిరణ్మయ వర్షం, భద్రాశి వర్షం, కేతుమాలా వర్షం మొదలైనవి. కేతుమాలే రష్యన్ టర్కీ, భద్రాశి వర్షం జపాన్, కురువర్షం అమెరికా, భరతవర్షం నేటి ఇండియా. అందుచేత ఈ వర్షాలు ఉన్నది. అడుగున ఖండాలు ఉన్నాయి. దాని అడుగున అతలం, భూతప్రేత పిశాచాలు అన్నీ ఇక్కడ ఉంటాయి. దాని అడుగున వితలం, అక్కడే ఉత్తరంగా కుబేరుడు ఉన్నాడు, దక్షిణంగా మయబ్రహ్మ ఉన్నాడు. అయితే అతనున్న ఉద్యోగం మాత్రం ఉత్తర దిక్కును పరిపాలిస్తాడు, తన స్థానం మాత్రం వితలంలో ఉంది. అలాగే దాని కింద స్వతలం, అక్కడే యమధర్మరాజు ఉన్నాడు, బలిచక్రవర్తి ఉన్నాడు. దాని అడుగున రసాతలం, అక్కడే ధనిష్ఠా నగరంలో భేతాళుడు ఉన్నాడు. దానికి దక్షిణంగా కైలాస నగరంలో శంకరుడు ఉన్నాడు, అష్టదిక్పాలకుల్లో ఒకడు ఈశానుడు. దాని అడుగున మహాతలం, పితృదేవతలు ఉన్నారు, అది కార్యవైకుంఠం అంటారు. నారాయణమూర్తి అవతారానికి వచ్చే ముందు అక్కడ ఆలోచించుకుంటారట ఏం చేద్దామా అని. దాని అడుగున పాతాళం ఉంది. అక్కడే 5, 10, 100, 1000 పడగలు కలిగినటువంటి మహాసర్పములు పర్వతాకారంతో తిరుగుతూ ఉంటాయి. దాని అడుగున బ్రహ్మాండ సూత్యగ్రస్థానం, అక్కడే కుంభీపాగాది నరకకూపాలు ఉన్నాయి. మండపేట మైన్ బజార్లో కొట్లలో సరుకు బాగా ఎక్కువైతే ఉండడానికి చోటు లేకపోతే గొడవంలో బారేసినట్లుగా యమధర్మరాజు కూడా తన లోకంలో ఇంకా ఉండవలసినటువంటి పాపజీవులు ఇంకా చాలా కాలం ఉండవలసి వస్తే ఆ గొడవంలో బారేస్తారట. కుంభీపాకం మొదలైన నరకకూపాలు. వాళ్ళు గొల్లుని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి దిక్కు ఉండదు. మన భారతదేశమే వాళ్ళకి దిక్కు. కర్మకాండ మనకే కానీ పాశ్చాత్యులకు లేదు. అంచేత వాళ్ళు పాశ్చాత్యులు లేక వాళ్ళు చేయలేరు. చేయనటువంటి కర్మను మూటగట్టుకుని పోయి ఇంకా మిగిలిపోతే అక్కడ పడి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని రక్షించడానికే మన దేశంలో బ్రాహ్మణులు సత్పురుషులు భోజనం చేశాక ఉత్తరాపోషణ కాలంలో ఉతకధారి విడిచిపెడతారు. వాళ్ళు మంత్రం చదువుతూ రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాం ఉదకం దత్తం అక్షయం ప్రతిష్టతూ అని వదులుతారు నీరు. అపుణ్య నిలయే రౌరవి, పాపభూయిష్టమైనటువంటి రౌరవాది నరకకూపాలలో గొల్లును గోలపెడుతూ రక్షించమని ఏడుస్తున్నటువంటి ఆ పాపజీవులకు మేము చెప్పించినటువంటి పంచాక్షరి, గాయత్రి మొదలైనటువంటి మంత్రములు ఉదకధారాపూర్వకంగా కొంత ఫలం ధారపోస్తున్నాం. ఇది అక్షయమై వారి యందు నిలిచి వారిని రక్షించుగాక అని మంత్రార్థం. రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాం ఉతకం దత్తం అక్షయం ఉపతిష్టతు అని. ఆ కారణం చేత అడుగున 7 పైన 7 లోకాలున్నాయి.
ఆ పైన ఉన్నటువంటిది ఆ సత్యలోకం పైన వైకుంఠం. ఆ వైకుంఠంలో లక్ష్మీనారాయణులు ఉన్నారు. వాళ్ళకి లేఖలు ఇవ్వాలి కనుక తక్షకింకరులు అలాగే వెడుతూ దారిలో అనుకున్నారట, ఒరే ఎప్పుడు శంకరుని పూజించేవాడురా మన ప్రభు, ఈ మధ్య శివ పూజ మానేశాడు, ఎప్పుడు శంకరుని తిడుతున్నాడు ఎవరా అన్నాడు ఒకడు. అదంతేరా, పడిపోయే కాలం వస్తే కానీ అరటి చెట్టు గెలవేదు, చెడిపోయే కాలం వస్తే కానీ మంచివాడికి మనస్సు మారదు, ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు మనకే. ఇప్పుడు మనం వెళుతున్నాం అనుకో, ఈ దుష్టయజ్ఞ సంబంధమైన లేఖ ఎందుకు తెచ్చావో నారాయణమూర్తిని అడిగితే ఏం చెబుదామరా అన్నాడు. ఆ తగు ఆయన చూసుకుంటాడు. మన డ్యూటీ ఏమిటంటే ఇచ్చేయడం, అలాగే ఇచ్చే వచ్చేసేద్దాం మనం కింకరులం అని అనుకున్నారు. చివరికి ఇవ్వడం కాదు, ఎక్కడి నుంచో పోడుకుంటూ వెళ్ళిపోదాం నారాయణమూర్తిని అన్నారు. సరే వైకుంఠంలో కాలు పెట్టారు. ఒక్కో ద్వారం దాటుతూ ఇలా నారాయణమూర్తిని కొనియాడుకుంటూ వెడుతూ ఉన్నారట. జయ జయ నారాయణ జయ జయ నారాయణ జయ జయ ఆర్తత్రాణపరాయణ జయ జయ నారాయణ జయ జయ కరుణా జయ జయ కరుణావరణ మునినుత జయ జయ కరుణావరణ మునినుత చరణ జగదోద్ధరణ యగహరణ జయ జయ నారాయణ జయ శతానంద వినుత గోవింద జయ ముకుంద సంస్కృత సుధీ వృంద జయ శతానంద వినుత గోవింద జయ ముకుంద సంస్కృత సుధీ వృంద జయ గజేంద్ర రక్షణ జదానంద జయ బసవలింగ రుదర వింద మిలింద జయ జయ నారాయణ ప్రభు జయ శతానంద వినుత గోవింద జయ ముకుంద సంస్కృత సుధీ బృంద జయ గజేంద్ర రక్షణ జదానంద జయ బసవలింగ రుదర వింద మిలింద జయ జయ నారాయణ అని ప్రార్థించుకుంటూ ఒక్కో ద్వారం దాటుకుంటూ నారాయణమూర్తి సన్నిధికి వెడుతున్నారు. వైకుంఠానికి మొత్తం ద్వారాలు 7 ఉన్నాయి. 7 ద్వారాలు దాటి వెళ్ళేకే నారాయణమూర్తి యొక్క దర్శనం. ఈ రహస్యం తెలియడానికే వెంకటేశ్వర స్వామిగా నారాయణుడు వచ్చి 7వ కొండ మీద ఉన్నాడు. 7 కొండల వెంకన్న 7వ స్థానంలోనే పరమేశ్వరుని మనము కూడా దర్శిస్తున్నాం. పవిత్రవంతమైనటువంటి ఆ మహాశక్తివంతమైనటువంటి విషయంలో ఆ విధంగా ఆ నారాయణమూర్తి బ్రహ్మానంద భరితుడే ఉండగా ఈ 7 ద్వారాలు దాటుకుంటూ పెడుతున్నారు. 7 ద్వారాలు, 7 లోకాలు దాన్ని నరసును సృష్టించాడు. అడుగుల లోకాలు 7, పైనున్న లోకాలు 7, మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులు 7, మనలో ఉన్న చక్రాలు 7, నిత్యం వాడుకునే వారాలు 7, ఆకాశ మార్గానికి ఆ వీధులు 7, అన్ని 7తోనే పూర్తి చేశాడు నారాయణమూర్తి సృష్టి. సంగీతానికి స్వరములు 7, మృదంగానికి తాళాలు 7, తర్వాత ఎన్నో బయలుదేరాయి. అలాగే 7 ద్వారాలు ఉన్నాయి. ఒక్కో ద్వారం దాడుతూ లోపల ప్రవేశించేటప్పటికి కింకర్లను చూశాడు. నారాయణుడు చిరునవ్వుతో రమ్మన్నాడు. ఆహా నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పాగి పాగి గోవింద ముకుంద పాగి పాగి గోవింద ముకుంద భక్త పిక బృంద మగిత మాకంద పాగి పాగి మాచంద్రోత్తమ బృందారక మణి మకుట కిరణ రంజిత పదరవింద శ్రీ హృదయ సరోజమత్త విలింద చిదానంద సకల బ్రహ్మాండ కటాహ సంభరిత కుంద విదల నగ్న శతానంద సచ్చిదానంద
బ్రహ్మాండ కటాహ సంభరిత బృంద విరానాక్రందానుద శతానంద సచ్చిదానంద బాహ్యమా. శహబా శంకరులారా కూర్చోండి అన్నాడు. శుభలేఖ ఇస్తే అందుకున్నారు. ఇది చదవక్కర్లేదయ్యా, ఇది ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసు, మీరెవరో నాకు తెలుసు, మూల మూలలో సందు సందులో ఎవరేం చేసేది నాకు తెలుసు, నాకు తెలుసునని మీకు తెలుసు. అయినా మీరు చేసే కర్మ మీరు మానరు. ఎవడ కర్మ వాడు నెత్తి మీద పెట్టడం నేను మానను. మీ యజమాని తెలిసే తప్పు చేస్తున్నాడయ్యా. రుద్రయాగం చేస్తూ నన్ను అధ్యక్షత పదవిని ఉపద్రష్టగా ఉండమన్నాడు. అది తప్పని అతనికి తెలుసు. తెలిసే తప్పు చేయడం అహంకారం వల్ల చేస్తున్నాడు. తెలిసి తప్పు చేసిన వాడిని, చావడానికి ప్రయత్నించే వాడిని దేవుడు కూడా రక్షించలేడన్నారు. అయినా నేను యజ్ఞం గనక అనాహూతోధ్వరంగా ఇచ్చారు, పిలవకపోయిన యజ్ఞానికి వెళ్ళవచ్చు. అయినప్పటికీ తప్పు లేదు. శంకరునికి నాకు భేదం లేదు. భేదం లేని మాకు యజ్ఞంతో భేదం కల్పించాలనుకుంటున్నాడు దక్షుడు. నేను రావడం మాత్రం వస్తాను. ఏ భావంతో యజ్ఞం చేస్తున్నాడో అదే ఫలితం అనుభవిస్తాడన్నాను. నేను చెప్పినట్టుగా చెప్పమన్నాడు నారాయణుడు. సరే అనుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరారు. అష్టదిక్పాలకులు, అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, గరుడ గంధర్వాదులు, మార్కండేయాది మహర్షులు అందరికీ శుభలేఖలు ఇచ్చేసి తిరిగి వచ్చేశారు. దక్షునితో విషయం అంతా చెప్పి వెళ్ళిపోయారు. షహబాష్, నేను అన్నట్టుగానే నా కింకర్లు చేశారు. కైలాసం వెళ్ళలేదు. నేను యజ్ఞం చేస్తున్న సంగతి ఎప్పటికైనా నా అల్లుడికి కూతురికి తెలియకపోదు. అవరా శంకర, ఈసారి ఏం చేస్తావో చూస్తా అని మంచి దురహంకారంతో ఉన్నాడు. యజ్ఞం చేయడానికి సమీపం వచ్చేసింది ముహూర్తం. ఆ ముహూర్త ప్రకారంగా సకల దేవతలు మా తాతయ్య యజ్ఞం చేస్తున్నాడనే ఉత్సాహంతో విమానములెక్కి, వాహనములెక్కి ఆకాశ మార్గాన్ని బయలుదేరి వెడుతున్నారు దక్షయజ్ఞాన్ని. అదే సమయంలో ఈ విషయం తెలియనటువంటి అమ్మవారు ఆ దాక్షాయణీదేవి కైలాసంలో శంకరుణ్ణి పూజించాలని పూల తోటలో శివకన్యల్ని వెంట పెట్టుకుని పువ్వులు కోస్తున్నారు. అదే సమయంలో ఆహ్వానం అందుకుని నారద మహాముని దక్షయజ్ఞానికి ఆకాశ మార్గాన్ని వెడుతూ వయా కైలాసం మీదుగా వెడుతున్నాడు మనవాడు. అలా కిందకు చూశారండి. చూసేటప్పటికి అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఇదేమిటి, అందరికన్నా ముందుగా పుట్టింటికి వెళ్ళవలసినటువంటి ఆడపడి చిక్క ఇక్కడే ఉండిపోయింది. ఆశ్చర్యంగా ఉన్నది. దక్షుడు పిలవలేదా? పిలిచినప్పటికీ వీరికి వారికి ఏదైనా వైరం ఉండి వెళ్ళలేదా? అది కాకుండా పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళి అవుతుందా? రుద్రుడు లేకుండా యజ్ఞం జరుగుతుందా? ఏమిటా అని యోగ దృష్టిలో చూచాడు. విషయం అంతా అర్థమైంది. అవరా దక్ష పలుగాకి, పురాణ దంపతులైనటువంటి దాక్షాయిని శంకరుడిని వెలివేసి యజ్ఞం చేస్తున్నావురా, నీ యజ్ఞం పాడుగాను. కానీ కాగల కార్యం శంకరుడే పూర్తి చేస్తాడు. కానీ ఈ విషయం కాస్త అమ్మవారి చెవులు వేసేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. నెమ్మదిగా వెండుకొండం మీద కాలు పెట్టాడు. అమ్మవారు పూలు కోస్తున్నారు. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. అమ్మా కామాక్షి పలకలేదు, చాముండి పలకలేదు, రాజరాజేశ్వరి పలకలేదు. ఆహా, ఇది శివధ్యానమా పరధ్యానమా అని అనుమానం వచ్చింది. అయితే అమ్మవారి యొక్క శిరస్సును కిరీటము రవరవలాడుతూ మంచి దగదగాయమానమై రత్నాల కాంతులతో మెరిసిపోతోంది. శరీరం అంతున్నటువంటి ఆభరణముల యొక్క కాంతి దశ దిశలా ప్రవహిస్తూ ఉన్నాయి. తన అనేకమైన రత్నాభరణాలు ధరించింది. ఆకుపచ్చని పట్టుచీర ధరించింది. పగడవరము శరీరంతో తాంబూల చరవణం చేసుకుంటూ నిమీలిత నేత్ర కాకుండా మందాలసయ్యే మహత్తరమైనటువంటి ఆనందంతో అలసనేత్రములతో అలాగే పువ్వులు కోస్తున్నారు అమ్మవారు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారనుకున్నాడు నారదుడు. గట్టిగా పిలిస్తే గాని పలకరు కదా అనుకున్నాడు. అమ్మా భవాని, చూడంబోదు గజాపనీత కట ఖర్జూ భృత్య ఖర్జూర లీలా డోలా సుఖలేఖ లోక మహిళాలంకార రక్షణ క్రీడా తారిక తంతరాళ తరళ శ్రీకంఠ కంఠ ప్రభా చూడా చంద్రకళా కిలాస కైలాస నివాసిని దళదంబోరోహలోచన ద్వైసముత్పన్న ప్రభాధాలు ధల్యలతా కామిత భూన భోవే శుంభత్కర్ణ కుండల మాణిక్య గద్ధగద్ధగండ దుర్గా. నారద, అదేమమ్మా ఇంత గట్టిగా పిలిస్తే గాని పలికే కావు తల్లి. ఇది శివధ్యానమా పరధ్యానమా? ఏ ధ్యానం అయితే నారద చాలా కాలానికి వచ్చావు. నీ గానం విని చాలా కాలం అయింది. అమ్మా నేను కూడా అనుకుంటున్నానమ్మా, నిన్ను మనసారా కీర్తించుకుంటాను. అలాగే నారద. వెంటనే అమ్మవారు శరీరం మర్చిపోయి వింటున్నారు. నారదుడు పాడుతూ ఉన్నాడు. అమ్మా భవాని, జయ శంకర ముఖ చంద్రచేకోరి, జయ శంకర ముఖ
చంద్రచేకోరి జయ త్రిపుర సుందరి కరుణాసుధాజరి జయ జయ శంకర ముఖ జయ సకలాగమ విభిన్న మయూరి జయ సకలాగమ విభిన్న మయూరి జయ జయ దక్ష కుమారి జయ శంకర ముఖ చంద్రచేకోరి జయ కేసరి వాహన సంచారి జయ మృత్యుంజయ మనోవిహారి జయ కేసరి వాహన సంచారి జయ మృత్యుంజయ మనోవిహారి జయ నిఖిలశ్రిత కల్మషహారి జయ సురదానవ జీవనాధారి జయ శంకర ముఖ చంద్రచేకోరి జయ త్రిపుర సుందరి కరుణాసుధాజరి జయ జయ శంకర ముఖ శరణు శరణు సన్నుత శర్వాణి శరణు శరణు సన్నుత శర్వాణి శంఖ చక్ర శూలాభయ పాడి శరణు 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 మదబంధర వేడి శరణు శరణు మదబంధర వేడి సురుచిర సైకత సన్నిభశ్రోణి శరణు శరణు మధుర మధుర భాషిని నిరత సంతోషిణి మణిభూషి పరద్వేషిణి దుఃఖ శోషిణి బసవలింగ భాగవత పోషిణి జయ జయ శంకర ముఖ చంద్రచేకోరి జయ త్రిపుర సుందరి కరుణాసుధాజరి జయ జయ శంకర ముఖ శరణు శరణు మధుర మధుర భాషిని నిరత సంతోషిణి మణిభూషిణి పరద్వేషిని దుఃఖ శోషిణి బసవలింగ భాగవత పోషిణి అని ప్రార్థించేటప్పటికి అమ్మవారు ఉత్సాహంతో ముందుకు వచ్చి, నారద వచ్చేస్తావు వెళ్ళిపోతూ ఉంటావు, కొంతసేపు ఇక్కడ ఉండవయ్యా, నాకు ఆనందంగా ఉంటుంది, పాడు ఉండే ఉంటాను, టైం లేదమ్మా, మేము మీ తండ్రి గారింటికే పెడుతున్నామమ్మా, పెడుతూ నువ్వు ఇక్కడే ఉన్నావేమో చూడటానికి వచ్చాను తల్లి, మరి ఇంకెక్కడ ఉంటాను నారదా, అది కాదమ్మా, నీ పుట్టింటి యజ్ఞం జరుగుతుంది కదా, యజ్ఞం సంగతి నీకు తెలియదా, యజ్ఞం ఏమిటి నారదా, ఆ అనుమానం వచ్చేది ఏం తల్లి, నారదుడి సంగతి నాకు చెప్పలేదని నేరము వేసదవని నేను ఇప్పుడు వచ్చి తిని తల్లి భక్తజన కల్పవల్లి. అదేమిటి నారదా, అవునమ్మా, నీ తండ్రి గారు యజ్ఞము చేయుచుండిరమ్మా, ఆ యజ్ఞమునకు దేవతల విమానములెక్కిపోతున్నారమ్మా, ఆహ్వానం అందుకుని వెళ్ళుచున్న సకల దేవతాగణమును గగనము అర్గమ్మును చూడు మా తల్లి, అక్కడికే నేను ఆహ్వానం అందుకుని పోవుచుండినమ్మా, నీకు ఆహ్వానము రాలేదా అమ్మా, ఇది ఎంత అన్యాయమమ్మా, నాకు సెలవు నిమ్మా అని నమస్కరించి నారదుండరిగి అలాగే వెళ్ళిపోయాడు నారదు. అమ్మవారికి మనశ్శాంతి లేదు, ఏమిటి అన్యాయం, నా భర్తను ఎందుకు యజ్ఞానికి పిలవలేదు, రుద్రయాగం నా భర్త లేకుండా ఎలా జరుగుతుంది, ఇది చాలా అన్యాయంగా ఉన్నది, ఏం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు, ఇప్పుడు నేనేమలేదు, నా భర్తతో ఈ విషయం ఎలా చెప్పాను, చెప్పితే పుట్టింటి వాళ్ళని ఏమో అవమాన వాక్యములు మాట్లాడతాడు అని బాధపడి ఎట్టకేలు కా తల్లి మనశ్శాంతి లేక అంతవరకు కోసిన సువర్ణ పుష్పములు వడియందు బిగించి కట్టుకుని అడుగులు తడబడు నడుగతో ఆదిపరాశక్తి పరమేశ్వరి తన భర్తను సమీపించుచుండగా శంకరుండుగా అంచి
సమస్తంబు గ్రహించి ఎరగనట్టు నటించి కూర్చొని ఉండగా అమ్మవారు సమీపించి పరమేశ్వర పాదార విందమ్ములు పసిండి పల్లెరంపునని పెట్టి పవిత్రోదకంపునని గడిగి పవిత్రమైన పుష్పంబులను పూజించి అనంతరంపున భర్తకు నీరాజనం పిచ్చి కరార విందమ్ములెత్తి నమస్కరించి పుట్టింటి యజ్ఞ విశేషము చెప్పవలననుకొని చెప్పినచో పుట్టింటి వారినేమి అవమాన వాక్యములు పలుకునోయిని బాధపడుతున్న సమయమున పరమేశ్వరుణ్ణి చూచి తక్షణమున లేచి లోపల ఏచి నోరాచి నమళ్ళు కూయినట్లు కర్పూర ఖండంబులు వర్షించు బాతి లేత కస్తెరుగు బాళించు రీతి మధురాతి మధురమైన సంభాషణంబుల పరమేశ్వరుణ్ణి జగదంబ గిట్లనే కాంత శివరంజని పూజ అయితే బాగానే చేసావు గాని నీ ముఖంలో కలలేదే అన్నాడే. అదేమో స్వామి తెలుస్తుంది నాకు. జల ప్రమాణం కుమదంతనాలం విద్యా ప్రమాణం వాక్యసమూలం. నీటిలోతు తామరతూడు విద్యలోతు వాక్కు చెబుతుంది, మనస్సులోతు ముఖం చెబుతుంది. ఎందుకో చాలా విచారంగా ఉన్నాం. నాతో తప్ప ఎవరితో చెప్పుకుంటావు, విషయాన్ని చెప్పు అని హెచ్చరించాడు శంకరుడు. ఇంకా ఆమె తప్పనిసరి అయి నమస్కరించి తన కిరీట కాంతులు తన భర్త యొక్క పాదములకు నీరాజనమిస్తూ ఉండగా పరమేశ్వర కైలాస నిలయ లయకాల తాండవలోల నారాయణ ప్రియ నందివాహన నాగకంగణ నేను చెప్పాను కదా నీకు బాధ ఉందని, భయపడకు. నీ తల మీద పాటుడు కూడా చెరగనేవా. ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పను స్వామి. అవతారు సకల భక్త మందార యఖిల పాతక విదూర. అవతారు సకల భక్త మందార యఖిల పాతక విదూర. అవము చేయుచుండె తండ్రి మేము పిలువకయ జగదాధారా. స్వామి మిమ్మల్ని నన్ను పిలవకుండా నా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారట, పైగా రుద్రయాగం అట. ఎవరు చెప్పారు దాక్షాయిని? నారద మహాముని చెప్పాడు స్వామి. ఓ ఈ వెళ్ళిదానా, నారదుడు చెప్పడం నువ్వు నమ్మడవునా? అది కాదు స్వామి, సరళ పైకి చూడండి. స్వర్గరుడో రగ సిద్ధ సత్య కిన్నరులా యాగము చూడా. స్వర్గరుడో రగ సిద్ధ సత్య కిన్నరులా యాగము చూడా. అరుగుచున్న వారున శర్వానికి హరుడు నవ్వి ఎట్లాడా. స్వామి 1000 గుర్రాల రథం మీద పెడుతున్నాడు మహేంద్రుడు. అతడే దున్నపోతే ఎక్కువ పెడుతున్నాడు యముడు. అతడే కురంగ వాహనుడు వాయువు. వారే నవగ్రహాలు, వీరే ఏకాదశి రుద్రులు, వారే అష్టవసువులు, వీరే మార్కండేయాది మహర్షులు. స్వామి ఓహో, వీళ్ళంతా నీ తండ్రి యజ్ఞానికి పెడుతున్నారా? ఎంతమందికి ఆహ్వానాలు పంపించాడు అనే తండ్రి. అది రుద్రయాగమా? మరి మనకు పంపించలేదే అన్నాడే. ఆ మాట ఎక్కడంటాడో తన భర్త, దానికి ఎలా సమాధానం చెప్పడమా అని ఆలోచిస్తున్నారు అమ్మవారు. చివరికి అడిగేశారు. ఆ మాట గోరు చుట్టు మీద రోగలు పోటైంది. ఏం చెప్పాలో తెలియక అమ్మవారు అలాగా ఆలోచిస్తున్నారు. శంకరుడు ఆమె మనస్సు తెలుసుకోవాలనుకున్నాడు. ఏమీ లేదు దాక్షాయిని, అందరికన్నా ముందే మనకి మీ తండ్రి గారు ఆహ్వానం పంపించి ఉంటారు. ఆ కింకరులు ఇవ్వడం మర్చిపోయారేమో అన్నాడు. నేను అంతే అనుకుంటున్నాను స్వామి అని మాటలో మాట కలిపేసింది. పుట్టింటికి ఏం అవమానం వస్తుందో అని అమ్మవారు. అయితే బాధపడకు దాక్షాయిని, నీ భర్త పిలవచ్చు పిలవకపోవచ్చు. కలుడు దక్షుడు పిలువకున్న మన గౌరవహానియు లేదు. కలుడు దక్షుడు పిలువకున్న మన గౌరవహానియు లేదు. పిలువక మామ ఇట్ల కల్లురు శుభములు జరిగిన పోరాదు. నీ తండ్రి పిలవలేదని బాధపడడం లేదు, నీ కొరకు బాధపడుతున్నాను. యజ్ఞానికి వెళ్ళి వస్తారనుకోండి, వచ్చిన వాళ్ళు బాధపడతారే. ఆనందంగా నీ దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు వచ్చావు కానీ ఎంత బాగా జరిగింది యజ్ఞం అంటారు. అయ్యో నేను చూడలేకపోయే నేను ఆ జన్మాంతమో బాధపడతావు. అసలు నువ్వు క్షణకాలం బాధపడితేనే సహించలేదు.
ఆ జన్మాంతం బాధపడితే అసలే సహించలేను కాదు. దాక్షాయణి, నీ తండ్రి పిలవవచ్చు, పిలవకపోవచ్చు, అయినా నేను నిన్ను పంపిస్తాను యజ్ఞానికి అన్నాడు ఆయన. స్వామి వెడదామా స్వామి? అదిగో పంపిస్తానంటే వెడదామా? నిన్ను పంపిస్తానన్నా నేను వస్తానలేదు. నేను ఏకవచనం మాట్లాడితే నువ్వు బహువచనం మాట్లాడుతున్నావు. నువ్వు వెళ్ళాలి కానీ నేను రాను. అది జరిగేది యజ్ఞం, అత్తగారి పంప. అత్తగారి పిలవకుండా శుభకార్యం జరిగినప్పుడు అల్లుడు వెళ్ళవచ్చా? అయితే నేను వెళ్ళవచ్చా అంటావేమో. పిలువక కన్యలు పుట్టినింటికి వెళ్ళుట ధర్మము కానా? పిలువక కన్యలు పుట్టినింటికి వెళ్ళుట ధర్మము కానా? స్వలలిత భగవమ్ము తండ్రి యాగము చూడ హంసికాయానా. పిలవకుండా పుట్టింటికి ఆడబడిచి వెళ్ళవచ్చు, పిలిస్తేగా నల్లుడు పోకూడదు. కనుక నేను రాకూడదు. నువ్వు వెళ్ళినా తప్పులేదు. అదిగో విమానం, వీరే శివకన్యలు. ఆ విమానమునికి నీ పుట్టింటికి పో అన్నాడు శంకరుడు. స్వామి, చంద్రుడు లేకుండా వెన్నెలు ఉంటుందా? శరీరం లేకుండా నీడ ఉంటుందా? శబ్దం లేకుండా అర్థం ఉంటుందా? మీరు లేకుండా నేను వెళ్ళగలనా? ఓహోహో, ఈ ఉపన్యాసం అంతా నా దగ్గర ఎందుకు? నేను నిన్ను వెళ్ళమంటున్నాను. ఇది నీ భర్త యొక్క ఆజ్ఞ. నేను రాకూడదు. వారే శివకన్యలు. ఇదిగో విమానం, ఆ విమానమునకి నీ పుట్టింటికి పో అని ముమ్మారు పొమ్మన్నాడు కానీ తిరిగి రమ్మనలేదు. అమ్మవారు అలాగే విచారంతో ఉన్నారు. ఏం చేయాలో తోచడం లేదు. అవతల భర్త పొమ్మంటున్నాడు, తండ్రియా పిలవలేదు. అలాగే స్తంభించిపోయి అమ్మవారు ఏమి చేయుదానని విచారించి, ఆహా శిరంబులేని మొండెంబు విధమ్మున యాగకర్తయు సర్వజగన్నాథుండగున నాదుండు లేని యాగంబు జరుగుటెంత వింత, ఎంత పంతమీశ్వరుని పైన జనకులకేలగలిగినక్కడ. పిలువకుండగ నీకు పిండి పేరింటాలవలే, పిలువకి పుట్టింటి పబ్బంబలకు నేనిట్లు పోవదు. పోకున్న నా స్వామి ఆజ్ఞనట్లు జవదాడు జాలుదును అని అనేక ప్రకారముల పిండి విసురు జల్లిడవలి తూగుటీయల పొలికి వెనక ముందు కూగుతున్నటెందమ్మున ధైర్యము తెచ్చుకొని, కానమ్ము కానున్నది కాక తప్పున నా నాథుని ఆజ్ఞ నెరవేర్చుడు నా కర్తవ్యం అని దృఢ నిశ్చయము చేసుకుని భర్త పాదార విందంబులకు నమస్కరించి మగన యానుది చొప్పున తలదువ్వుకొని నుదుడు కుంకుమ పట్టు కన్నుల కాటుక రేఖల నలంది భస్మరుద్రాక్షాలంకృత శరీరయ్యి వెను వెంటి చెలిగెత్తులు గొడుగులు పట్టు చామరమ్ములను విసరుతుండ కర్ణపట భేదనం బగునట్లు భూరి వేణు తాళ శంఖారవంబుల ప్రమదులు సంతోషపరుప గజకర్ణ గోకర్ణ లంబోదర స్థూలకాయ మహాకాయ మణిమంతాది మహాప్రమద గణంబులు నశివాత్మరతరమ్మని వెనువెంటి జీజీధ్వనులతో ప్రస్తుతించుచు నడుచుచుండ ఆ సతీకాంతాలలామ జనకుని చూచడు వేడుక సందడింప రాజహంస గమనంబున చరిచరీ రత్నస్థాపితమై నలుదుక్కలు తన కాంతి వదయమ్ముచు సన్నజాజి విరజాజి సంపెంగ బెల్వ పొగడ గొజ్జంగి చామంతి భూపంతులను అలంకరింపబడి దశ దిశా సంభరత సుగంధయ్యొప్పారుచున్న దివ్య విమానంబున ఆయమ్మ పసిడి బొమ్మ వలె కూర్చొని ఇంపుతర పాదార యుక్త భజనానంద నమగ్నాంతరంగేయుండ సమయంబున ఆ విమానంబు గరుత్మంతిని భాతి అద్దెలంకించు హనుమంతుల చాట్టున దివ్వున గగన భాగంబున గగయ కృత్రిమ విమానంబు వెలుగాగ శబ్దరహితమై నీల గోపేదిక మనోహర మాణిక్యకాంతి సహితమై కాశ్మీర చందన కస్తూరాగురు ధూప పరిమళ విహితమై గగనకాంత విలాసంబున యాడుకొనుచున్న మాణిక్యపు పంతి విధంబున ఆ విమానంబు గగన మార్గంబున బోవుచుండెన సమయంబున శ్రీమద్ రమారమణ గోవిందో. అమ్మవారి విమానం ఎక్కి అలాగే తన తండ్రి యజ్ఞాన్ని వెడుతున్నారు. ఇక ఎక్కడ దేవతలందరూ దక్ష యజ్ఞానికి ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. అందరికన్నా ముందు నారాయణమూర్తి వచ్చాడు. తాను చేసే తప్పును తెలుసు, చేసింది తప్పును తెలిసినప్పుడే లోపల బాధపడుతుంటాడు, పైకి మాటలు చెబుతూ ఉంటాడు. తప్పును తెలిసి కూడా పొరపాటు చేస్తున్నాడు. అయితే నారాయణమూర్తిని తీసుకువచ్చాడు. ఆయన ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు, మంచి పూజలు చేశాడు, ఆయన సంతోషపెట్టాడు. నారాయణమూర్తి చేవాయిని ఇష్టం వచ్చినట్టుగా అసలు సంగతి శంకరుడు వచ్చేకి తేలిపోతుందిలే అని ఆయన అనుకుంటున్నాడు. ఈ కింకరులందరూ కూడా దేవతలను గౌరవిస్తున్నారు. అమ్మవారు ఆకాశ వీధిని బయలుదేరి యజ్ఞానికి వస్తున్నారు. అదే సమయంలో దదీచి మహాముని
ఈశ్వరుని హృదయం ముందు నిలుపుకున్నటువంటి వాడు, నారాయణమూర్తితో వాదోపవాదములు చేసి జయించినవాడు. రుద్రపాద దర్శనం అవుతుందని ఆకాశ వీధిన బయలుదేరి వస్తూ ఉన్నాడు ఆ దధీచి. మనం బయలుదేరి రాకూడదా, మనం ఎగరకూడదా అంటారేమో. ఎగిరేవాళ్ళు ఉన్నారు, మహర్షులు మాత్రమే వెళ్ళగలరు. మనకు ఆ శక్తి లేదు. యోగ శరీరం ధరించిన వాడు ఎన్ని పనులనే చేస్తాడు, ఈ శరీరం వదిలేస్తాడు, పీనుగులో ప్రవేశించి తిరుగుతూ ఉంటాడు. ఈ శరీరాన్ని ఏనుగ్గా, దోమగా, చీమగా అయ్యి అలా కనిపిస్తాడు. ఇంకా పరకాయ ప్రవేశం, కామరూపం, కాయవ్యూహం, అనంత శరీరాలతో తిరుగుతూ ఉంటాడు. మనందరి మధ్య ఉంటాడు. అతను మనల్ని అందరినీ చూస్తాడు, ఆయన్ని మనం చూడలేము, మనకు కనిపించడు. క్షణకాలంలో ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు, ఆకాశగమనం చేస్తాడు. కేగతిస్తస్య జాయేత సతతాభ్యాస యోగత. ఆకాశగమనం యోగాభ్యాసం చేసేవాడికి వస్తుంది. విమానం కన్నా చురుగ్గా ఎగిరిపోతూ ఉంటాడు. అలాంటి శక్తివంతుడు దధీచి. ఆ దధీచి మహాముని ఆకాశ మార్గాన్ని వస్తూ ఆ పవిత్రవంతమైనటువంటి పరమేశ్వరుని యొక్క పాదపద్మాలు తలుచుకుంటూ ఆ తక్షయజ్ఞంలో కాలు పెడుతూ హరహర మహాదేవాని ఈ విధంగా శంకరును కొనియాడుకుంటూ వస్తూ ఉన్నాడట. శంభో హర హర మహాదేవ శంభో, స్తంభిత తేజోధృత శాతకుంభ శంభో హర హర మహాదేవ శంభో. శుంభతమోది గంభీరతయారంభరతయ భక్త శుభోదయ శివ శంభో హర హర మహాదేవ శంభో. కుంభవదన జనక జనక విస్కంభలోక శరణ శరణ సంరంభ జనోద్ధరణ తరణ విశ్రంభ హృదయ భవన భవన హర. శాంభవీమాన సంభోరుహమద బంభర కుంభిత నిజ జన్మంబర తపరహిత కరగలిత సారంగడింబ ప్రళయ తాండవ విజృంభ శివ శంభో. శరదీకృత శరధీ రథీకృత కృపమ భాసురధీర గోధర. ఇది ముక్తపదగ్రస్తం అంటారు ఈ పాట. శివరక్షరాలు తీసుకుని అర్థం మార్చి ప్రయోగించాలి. శరదీకృత శరధీ రథీకృత కృపమ భాసురధీర గోధర. హేయురనీకృత పరిధీకృత ప్రమద వరధీ నిలయ భవా సదాశివ. హే పురదానవ పద్మాగరత్రయత్రదాసురదానవ గణవరదావరదాస జనాభయదాన బిరుద బసవలింగ శుభప్రకరదా శివ శంభో హర హర మహాదేవ శంభో. అని మహాభక్తితో కొనియాడుతూ వచ్చాడు. ఈ దేవతలంతా దగ్గరకు వచ్చి దధీచి సమయానికి వచ్చాం, మా తాతయ్య గారు చేయరానంత తప్పు చేస్తున్నాడు, అన్ని తప్పులు తీర్మానం చేయడానికి శంకరుడు యజ్ఞానికి వచ్చాడు కదటయ్య అని అడవమన్నాడే. అదేనయ్యా పెద్ద తప్పు చేశాడు దధీచి. ఈ రుద్రయాగానికి రుద్రుడిని విడిచిపెట్టి నారాయణమూర్తిని రప్పించాడు. మాకన్నా పెద్దవాడు, శక్తివంతుడు, మేము బుద్ధి చెప్పలేము, నువ్వు అన్నిటికీ సమర్థుడవు, ఎట్లయినా బుద్ధి చెప్పి మా తాతయ్యకి శంకరుని రప్పించి యజ్ఞం సక్రమంగా చేయించమన్నాడు. ఆహా, మీ తాతగారు తెలిసే ఇంత తప్పు చేస్తున్నాడా? రుద్రపాద దర్శనం అవుతుందని నేను వచ్చాను, ఇంత పొరపాటు చేస్తాడు అనుకోలేదు. వచ్చిన వాడిని ఎలా వచ్చాను. తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పు తెలిసిన పెద్దల సభలో ఉండి తప్పొప్పులు చెప్పకుండా ఉంటే వాడు సజీవులుగా లెక్కకు రారు. అంటే మీరంతా చస్తారు సుమా అని చెప్పాడు ముందే. అంచేత తెలిసి తప్పు చేశాడు మీ తాతయ్య. వచ్చినటువంటి నేను తిరిగి వెళ్ళలేను, సాధ్యమైనంత వరకు మీ తాతయ్య మనస్సు మార్చడానికి ప్రయత్నం చేస్తాను రమ్మన్నాడు. ఈ దేవతలందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాడు దక్ష ప్రజాపతి దగ్గరగా దధీచి మహాముని. ప్రక్కనే కూర్చున్నాడు ఉచితాసనం మీద నారాయణమూర్తి. నారాయణమూర్తిని చూసి సంతోషించాడు. దక్షాన్ని పిలిచాడు. ఓహో దధీచి, సమయానికి వచ్చావా? సంతోషం, మంచి టైంకి వచ్చావు, రా కూర్చో. ఆహ్వానం అందిందా? ఆహ్వానం అందే వచ్చాను. కానీ ఈ సభలో ఈ యజ్ఞశాలలో అందరికన్నా ముఖ్యంగా ఉండవలసిన వ్యక్తి రుద్రుడు కదా. రుద్రుడు లేనటువంటి నీ యజ్ఞశాల వ్యాకరణము లేనటువంటి సరస్వతిలా ఉన్నది, చంద్రుడు లేని చీకటితో ఉన్న రాత్రి మాదిరిగా ఉన్నది. దక్ష, రుద్రుడేడి? రుద్రపాదాలకు ముందు నేను నమస్కరించుకోవాలి. రుద్రపాదాలకు నమస్కరిస్తావా? వాడి సంగతాలే వదిలే, నేను పిలిచాను, నువ్వు వచ్చావు, కూర్చోమన్నాడు. దక్ష, తెలిసే ఇంత తప్పు చేస్తున్నావు, నువ్వు వచ్చేకి తెలిసింది.